to say something? Congratulations. It's Mount Elbrus. ఈ రోజు యాక్చువల్లీ మా రెసిడెన్స్ హైదరాబాద్ స్టూడెంట్ విశ్వనాథ్ కార్తికేయ ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించడం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాల్లో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్స్ అనేది క్లైమ్ చేసినటువంటి రికార్డు, అది చేసినటువంటి వరల్డ్లో సెకండ్ యంగెస్ట్ పర్సన్ రికార్డు తను క్రాక్ చేయడం, దాన్ని అప్రిషియేట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ తరపు నుంచి మన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా బాల పురస్కారం అనేది రీసెంట్గా తనకు ప్రజెంట్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. 2 విషయాలు దీంట్లో, ఒకటి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించినటువంటి రెండో వాడవడం, అది మన భారతీయుడు అవ్వడం, అది హైదరాబాద్ వాడవడం, మా స్టూడెంట్ అవ్వడం మాకు డెఫినెట్గా చాలా గర్వకారణంగా ఉంది. అండ్ ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు మా స్టూడెంట్ని అప్రిషియేట్ చేయడం అనేటటువంటిది మా సంస్థకు దక్కినటువంటి అతిపెద్ద గౌరవం. డెఫినెట్గా ఆ ఖ్యాతిని మా సంస్థ తీసుకొచ్చినందుకు విశ్వనాథ్ కార్తికేయన్ మేము డెఫినెట్గా అభినందిస్తున్నాం. తను 10th క్లాస్ అయిపోయినప్పుడు ఒక 7 మౌంటైన్స్ ఎక్కున్నాడు. ఇప్పటికి ఆల్మోస్ట్ ఇప్పుడు తను 23 మౌంటైన్స్ ఫినిష్ చేశాడు. లాస్ట్ 2 ఇయర్స్లోనే ఎంత ప్రోగ్రెస్ ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అప్పుడు జస్ట్ 7 మౌంటైన్స్, ఇప్పుడు ప్రజెంట్ తన పేరు మీద ఉన్న రికార్డు వచ్చేటప్పటికి 7 హైయెస్ట్ మౌంటైన్స్ ఉన్నటువంటి ఇన్ ద వరల్డ్, అన్ని కాంటినెంట్స్లో ఉన్నటువంటి 7 హైయెస్ట్ మౌంటైన్స్ కూడా తను ఫినిష్ చేయగలిగాడు. అండ్ తను ఇలానే ఇదే కాన్ఫిడెన్స్ తోటి రిమైనింగ్ ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా తను పెట్టుకున్నటువంటి మౌంటైనరింగ్ గోల్స్, దాంతోపాటు అకాడమిక్ గోల్స్ కూడా అచీవ్ అవ్వాలి అని, తను ఇండియాకి ఒక గ్రేటెస్ట్ అసెట్గా మారాలి అండ్ హైదరాబాద్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలి. అండ్ వాళ్ళ తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్నటువంటి ఆశలకు కానివ్వండి, తను మిగతా సొసైటీలో ఉన్నటువంటి అన్నిటిలా కాకుండా తను డిఫరెంట్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడో ఒక సుచిత్ర లాంటి ప్లేస్ నుంచి మొదలు పెట్టేసేసి మౌంటైన్ ఎవరెస్ట్ దాకెళ్ళే అంత ఎంకరేజ్మెంట్ వాళ్ళ పేరెంట్స్ ఇవ్వకుండా ఇలాంటివి సాధ్యం అవ్వవు. అండ్ ఒక డిఫరెంట్ పాత్ చూజ్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చేస్తే, ఫ్యామిలీ వెల్ విషర్స్, టీచర్స్ అందరు సపోర్ట్ చేస్తే ఎంత పెద్ద అచీవ్మెంట్ దాకా వెళ్ళొచ్చు అన్న దానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఇది. అండ్ అలానే కూడా మా సైడ్ నుంచి యాజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఆల్వేస్ మా సజెషన్ ఏంటి అని అంటే, డిఫరెంట్ గోల్ పెట్టుకున్నా కూడా మీకు అచీవ్ చేయాలనే కమిట్మెంట్ ఉంటే డెఫినెట్గా అచీవ్ చేయగలుగుతారు అనేది మీరు ఆల్వేస్ దృష్టిలో పెట్టుకొని, ఎంత కష్టమైనా కానీ ఒక ప్రణాళిక ప్రకారం తను ఇన్ని ఇయర్స్ పాటు 11 ఇయర్స్ నుంచి ఇప్పుడు 16 ఇయర్స్ అంటే లాస్ట్ 5 ఇయర్స్ పాటు ఎవ్రీ డే మార్నింగ్ 4 o'clockకి లేవడం అండ్ నైట్ 8 o'clock వరకు కంటిన్యూస్గా అకాడమిక్స్ని ప్లస్ స్పోర్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, షెడ్యూల్ చేసుకుంటూ ఎక్కడ క్యాంప్ ఉన్నా వెళ్ళడం, అండ్ తన ప్రతి చిన్న అచీవ్మెంట్ని కూడా వాళ్ళ పేరెంట్స్ మానిటర్ చేయడం, దాన్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానివ్వండి. అండ్ ఇలాంటి వాటిలో ట్రైనింగ్స్తో పాటు దానికి చాలా అవుట్ ఆఫ్ ద వే వాళ్ళు కూడా చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ హార్డ్ అండ్ మనీని ఇన్వెస్ట్ చేసి తను డిఫరెంట్ పాత్లో ట్రైన్ చేసి ఇంత కష్టపడినందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేయడం, దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైనటువంటి బాల పురస్కారం తనకు రావడం అనేటటువంటిది ఐ థింక్ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకునే ఫోటో చూసినప్పుడు ఆ కష్టం అంతా కూడా కరిగిపోయింది. అంత పెద్ద అచీవ్మెంట్ ఇది. అండ్ ఇది జీవితాంతం తనకు గుర్తుండిపోతుంది. మాలాంటి వాళ్ళందరికీ, మనందరం ఇక్కడ తను ఈ మూమెంట్ జరిగినప్పుడు తనతో పాటు ఉన్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. 15 years ఓల్డ్ ఉన్నప్పుడు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ శక్తి పురస్కార్ కోసం అవార్డీగా సెలెక్ట్ అయ్యాను 2025 ఇయర్లో. సో దానికి సెలెక్ట్ అయినందుకు నా అచీవ్మెంట్స్ ఏంటంటే 7 సమిట్స్ ఛాలెంజ్, ఈచ్ కాంటినెంట్లో హైయెస్ట్ పీక్ ఎక్కినందుకు, లైక్ మౌంట్ ఎవరెస్ట్ అయిపోయింది ఏషియాస్ హైయెస్ట్, మౌంట్ విన్సెంట్ మ్యాసిఫ్ అంటార్టికాస్ హైయెస్ట్, మౌంట్ అకాంకాగువా సౌత్ అమెరికాస్ హైయెస్ట్, మౌంట్ దెనాలి నార్త్ అమెరికాస్ హైయెస్ట్, తర్వాత మౌంట్ కిలిమంజారో ఆఫ్రికాస్ హైయెస్ట్, మౌంట్ కొజియాస్కో ఆస్ట్రేలియాస్ హైయెస్ట్, అట్లా 7 సమిట్స్ ఎక్కాను. సో నేను ఎక్కేటప్పుడు నేను చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేశాను, లైక్ మెంటలీ అనుకోండి, ఫిజికలీ అనుకోండి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అంత స్పోర్ట్స్లో అంత యాక్టివ్ పర్సన్ని కాకపోతుండే, బట్ 11 ఇయర్స్ ఉన్నప్పుడు మా అక్కెంబడి మౌంట్ రుదుగైరాకి పోయాను. లైక్ తనకి ఇంట్రెస్ట్ ఉండే చాలా మౌంటైనీరింగ్ చేయాలని ఒక ప్యాషన్ ఉండే తనకి. సో తనెంబడి నేను కూడా వెళ్ళి, నాకు కూడా మౌంటైన్స్ నచ్చి అక్కడ నుంచి నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ డెహ్రాడూన్లో లొకేట్ అయ్యి ఉంది, అక్కడికి పోయి ట్రైనింగ్ తీసుకున్నాను, 10 days ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ తర్వాత మౌంట్ ఎల్బ్రూస్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ వితిన్ 24 hours మన 75th ఇండిపెండెన్స్ డే రోజు ఎక్కినందుకు నేను యంగెస్ట్ పర్సన్. దాంతోపాటు మౌంట్ కాంగ్యాత్సే 1 అండ్ కాంగ్యాత్సే 2 అండ్ జోజాంగోకి నేనే యంగెస్ట్ పర్సన్ వితిన్ 72 hours ఎక్కినందుకు. అండ్ మౌంట్ ఐలాండ్ పీక్, ఇది నేపాల్లో లొకేట్ అయ్యి ఉంది, దానికి కూడా నేనే యంగెస్ట్ పర్సన్ ఎక్కినందుకు. సో దీంతో పాటు నేను ఇప్పుడు రీసెంట్గా ప్రధానమంత్రి గారిని అండ్ ద్రౌపది ముర్ము గారిని కలిశాను. వాళ్ళ క్వశ్చన్ ఇదే ఉండే, వాట్ ఆర్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ వాట్ డూ యూ వాంట్ టు అచీవ్ నెక్స్ట్. సో నేను ఇది చెప్పాను, GEG గ్రీన్ ఎర్త్ గార్డియన్స్.
దాంతోపాటు మౌంటైనీరింగ్ గురించికి అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ గురించికి ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తామని అబౌట్ టు అవర్ యూత్. అండ్ పీపుల్ హూ హ్యావ్ గోల్స్ నీడ్ టు బి కన్సిస్టెంట్ అబౌట్ దేర్ గోల్స్. ఆ ఒక మెసేజ్ నాకు ఇవ్వాలని ఉందని ఈ అవార్డ్ వచ్చినందుకు నాకు చాలా సంతుష్టి, లైక్ చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది ఈ అవార్డు వచ్చినందుకు. కౌన్ బనేగా కరోడ్పతిలో నీ పేరు మీద ఒక క్వశ్చన్ అనేది రేజ్ అయింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు? సో నాకు అసలు ఐడియా లేకుండే కౌన్ బనేగా కరోడ్పతిలో నా క్వశ్చన్ వచ్చిందని. బట్ ఆ క్వశ్చన్ రాగానే నాకు ఒక చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది దట్ పీపుల్ గాట్ టు నో అబౌట్ మీ, పీపుల్ గాట్ టు నో అబౌట్ మై హార్డ్షిప్స్, హౌ డిడ్ ఐ గ్రో. అది తెలిసినందుకు నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది దట్ ఈవెన్ దే విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ అండ్ అచీవ్ దేర్ గోల్స్. 50 days. సో ఆ 50 days ఎక్కినప్పుడు నేను చాలా గనం క్లాసెస్ కూడా మిస్ అయ్యాను. ఆ క్లాసెస్ మిస్ అయినప్పుడు రెసొనెన్స్ ఫ్యాకల్టీ చాలా వచ్చినాక లైక్ దే టుక్ కేర్ ఆఫ్ మీ, దే ఎక్స్ప్లెయిన్ మీ అ లాట్. లైక్ ఎంత పోర్షన్ ఇన్కంప్లీట్ ఉండే, లైక్ నియర్లీ 1 month పోర్షన్ ఇన్కంప్లీట్ ఉండేనది, దాని సరిపోదంగా మొత్తం కంప్లీట్ చేయించారు. స్టడీస్ ఫ్యూచర్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తాను? సో స్టడీస్ అంటే నేను ఇంటికి వచ్చినప్పుడు నా ఒకటే గోల్ ఉంటుంది, ట్రైనింగ్ అండ్ స్టడీస్. దాని తప్ప వేరేవి ఏం చేయను నేను ఎక్కువ. సో అట్లా నాకు మేనేజ్ అయిపోయింది. మార్నింగ్ 4 AM నేను లేస్తాను నా రూటీన్లో. 4 AM లేచి ఈవినింగ్ 6 o'clock వరకు నేను ఇంటికి వెళ్ళిపోను. 4 to 6 నేను ఇంటి బయటనే ఉంటాను. ట్రైనింగ్ క్లాసెస్ అన్నీ అటెండ్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 1 hour బ్రేక్ తీసుకొని మళ్ళీ కొంచెంసేపు 2 hours సెల్ఫ్ స్టడీ అండ్ స్లీప్. మౌంట్ ఎవరెస్ట్ దాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? సో మౌంట్ ఎవరెస్ట్ ఎందుకంటే ఇట్స్ వరల్డ్స్ హైయెస్ట్ పీక్ అండ్ 7 summits ఛాలెంజ్లో ఉంది కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ మై గోల్. అండ్ అది ఎక్కేటప్పుడు నా థ్రోట్ మొత్తం డ్రై అయిపోయిన ఉండే, నాకు బ్లడ్ కఫ్స్ వచ్చినాయి. అండ్ లాస్ట్ 4 days ఐ హ్యాడ్ టు సర్వైవ్ ఆన్ చాక్లెట్స్. చాక్లెట్స్ పైన బతకాల్సి వచ్చింది లాస్ట్ 4 days. అప్పుడు నాకు చాలా డిఫికల్టీస్ అనిపించినాయి, నాకు గివప్ చేయాలనిపించింది. బట్ నాకు ఒకటే గుర్తుకొచ్చింది, మా పేరెంట్స్ నా పైన ఎంత ఇన్వెస్ట్ చేశారు, నా డ్రీమ్స్, అది నా డ్రీమ్ అని నాకు గుర్తుకొచ్చింది. సో నేను చేశాను దాన్ని. యా, చిన్నప్పటి నుంచి చాలా లేజీ బాయ్ చెప్పాలంటే. ఓవరాల్ టర్నింగ్ 10 years ప్లస్ అంటే 11 years స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ సిస్టర్ వెంబడి వెళ్ళి మొత్తం టర్నింగ్ ఏంటంటే వాటర్ తాగిన మూత పెట్టడానికి కూడా ఒక నిమిషం ఆలోచిస్తుండే, నేను పెట్టాలా నువ్వు పెడతావా అమ్మ అన్నట్టు. అట్లా ఉంటుండే. స్టడీస్ వైజ్ కూడా వాడు బ్యాక్ ఉంటుండే. కానీ ఎప్పుడైతే వాడు ఫస్ట్ మౌంటైన్ ఎప్పుడైతే రుతుగైరా వెళ్ళాడో అక్కడ మైనర్ రెస్పాన్సిబిలిటీస్ మనకి వచ్చినాక అది చూసి చలో వాడు చేస్తుండు కదా అని నేను సపోర్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి హ్యాపీ. ఏ మదర్ అయినా వాళ్ళ కిడ్ ఏదైనా చేస్తే చిన్న పనైనా కానీ పెద్ద పనైనా కానీ హ్యాపీ ఫీల్ అవుతారు. సేమ్ నేను కూడా అంతే హ్యాపీ.